కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి సెగ తలుగుతూ ఉందట. అది తారాస్థాయికి చేరుతా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుందట. సో గతం నుంచి కూడా రాజగోపాల్ రెడ్డి వ్యవహారం నుంచి ఇప్పుడు మళ్ళీ చిన్నారెడ్డి వరకు కూడా వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నట్టు. అంటే నియోజకవర్గంలో ఆయా నియోజకవర్గాల్లో కూడా పార్టీ మారి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినటువంటి నేతలతోని అక్కడ సీనియర్ నాయకులు, అంటే ఇంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కొత్తగా జాయిన్ అయినటువంటి నాయకుల మధ్య కూడా విభేదాలు ఏర్పడుతున్నాయట, వర్గపోరు ఏర్పడుతున్న పరిస్థితులు కల్పిస్తున్నాయట. ఏఐసీ నాయకులు హెచ్చరించినా కూడా వారి వైఖరి మారట్లేదన్నట్టుగా వినిపిస్తుంది. ఒకసారి దానికి సంబంధించినటువంటి వార్త ఉంది, మనం చదువుదాం. హస్తంలో అసంతృప్తి సెగ, మొన్న రాజగోపాల్ రెడ్డి, నిన్న చిన్నారెడ్డి అనేది తెలుస్తూ ఉంది. ఓవైపు పార్టీ బలోపేతంపై ఏఐసిసి దృష్టి పెట్టింది, మరి మరోవైపు పార్టీకి వ్యతిరేకంగా కూడా నేతల వ్యవహారం కనిపిస్తుంది. అధిష్టానం మరి ఫుల్ స్టాండ్ పెట్టాలంటున్న పార్టీ వర్గాలు అనే దాన్ని కూడా ఫుల్ స్టాండ్ తీసుకోవాలంటున్నా కూడా మరి పార్టీ వర్గాలు చెప్తా ఉన్నాయట. ఏఐసిసి ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ఓవైపు పార్టీ సంస్థాగత నిర్మాణం, మరి ఎస్ఐఆర్ క్షేత్రస్థాయిలో పార్టీ స్థితిగతులపై కూడా వరుస సమావేశాలు, రివ్యూలు నిర్వహిస్తున్నటువంటి సమయంలో పార్టీలో పలువురు నేతలు అసంతృప్తి స్వరాలు వినిపించడం చర్చకు దారితీస్తుంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీలో జెండాలు మోసినటువంటి అసలైన కాంగ్రెస్ నాయకులకి, తెలంగాణ ఉద్యమకారులకి పక్కన పెడుతున్నారని, తమిళనాడులాగా రాజకీయ పరిస్థితులు మారవచ్చు అంటూ కూడా చేసినటువంటి కామెంట్లు రాజకీయ దుమారం లేపాయి. ఈ క్రమంలోనే ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు అధిష్టానం దృష్టికి చేరాయనేది టీపీసీసీ చీఫ్ ప్రకటించారు. సో ఈ వివాదం కొనసాగుతుండగానే కాంగ్రెస్ సీనియర్ నేత, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి వనపర్తి రాజకీయాలపైన కూడా సంచలన కామెంట్లు చేశారన్నట్టుగా తెలుస్తూ ఉంది. స్థానిక ఎమ్మెల్యేలపై ఆరోపణలు, విమర్శలు గుప్పించారు. దీంతో రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపైన పార్టీలో చర్చ జరుగుతుందని, పార్టీ దీనిపైన ఓ ప్రకటన కూడా చేసే అవకాశాలు ఉన్నట్టు కూడా పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నట్టు పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఒకసారి ఆయా నియోజకవర్గాల నుంచి కూడా చూస్తే కొన్ని నియోజకవర్గాల్లోనూ ఎమ్మెల్యేలకు, స్థానిక నేతలకు మధ్య కూడా గ్యాప్ ఉందని, వాటిపైన కూడా రాష్ట్ర నేతలు దృష్టి పెట్టాలనేది పార్టీ శ్రేణులు కోరుతున్నారు. సో తుంగతుర్తి, పాలకుర్తి, వనపర్తి, తాండూరు లాంటి నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలకు, లోకల్ లీడర్లకు మధ్య సరైనటువంటి సఖ్యత లేదనేది పార్టీ వర్గాలు తెలిపాయి. సో తుంగతుర్తి వివాదం పెద్దది కావడంతో టీపీసీసీ పరిశీలకుడికి సంబంధించి నియమించడం, ఆ వివాదం పైన నివేదిక కూడా టీపీసీసీకి మరి అందింది. పార్టీ తీసుకునే చర్యలపైన కూడా ఆసక్తి నెలకొన్నది. ఇటు పాలకుర్తి నియోజకవర్గంలోనూ కూడా వివాదం పైన కూడా పార్టీ క్రమశిక్షణ కమిటీ విచారణ జరుపుతున్నది. ఎమ్మెల్యేలు, స్థానిక నేతలకు మధ్య నెలకొన్నటువంటి వివాదాలు నెలకొన్నటువంటి మరి ప్రాంతాల్లో పరిష్కారానికి అధిష్టానం నుంచి అతిగా చర్యలు చేపట్టినట్లు కూడా కనిపించడం లేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. మరి ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమావేశాలు ముగిసిన తర్వాత మీనాక్షి నటరాజన్ వివాదం పైన పార్టీ సారించే అవకాశం ఉందనే దాన్ని కూడా దృష్టి సారించే అవకాశం ఉందన్నట్టు కూడా పార్టీ నేతలు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఇది వనపర్తికి సంబంధించినటువంటి ఇష్యూ మనం చూస్తూ ఉన్నాము. సో చాలా ప్రాంతాల్లో పాలకుర్తి కావచ్చు, లేకపోతే తుంగతుర్తి కావచ్చు, సో చాలా ప్రాంతాల్లో కూడా ఎమ్మెల్యేలకు, ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకుల మధ్య కొంత వర్గపోరు నడుస్తూ ఉన్నది. మమ్మల్ని పట్టించుకోవట్లేరు అన్నదాని కూడా. సో దీని మీదనే ఏఐసిసి కూడా సీరియస్ అవుతా ఉన్నది. పార్టీ కార్యకలాపాలకి ఎవరైనా విరుద్ధంగా పోతే క్రమశిక్షణ కమిటీ చర్యలు తీసుకుంటుంది, వారిని సస్పెండ్ చేయడానికి కూడా వెనకాడబోదు అంటూ కూడా ఏఐసిసి నాయకులు చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హెచ్చరించుండు. సో ఏ నియోజకవర్గంలో, ఏ జిల్లాలో ఈ సఖ్యత లేకుండా పార్టీ వర్గపోరు నడుస్తూ ఉంది పార్టీలో, సో వారి మీద ఆ నియోజకవర్గ మంత్రులే, ఇన్ఛార్జ్లో ఉన్నటువంటి మంత్రులే వాటి మీద చర్యలు తీసుకోవాలి. అది గాంధీ భవన్ వద్ద, లేకపోతే అది సోషల్ మీడియా మాధ్యమాల్లో రాకముందే వాటిని సద్దుమణిగే విధంగా సఖ్యతగా తీసుకురావాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిండు. కానీ అయినా కూడా నేతల విమర్శలు ఆగట్లేదు, వర్గపోరు నడుస్తూనే ఉన్నది. మొన్న పాలకుర్తి, తుంగతుర్తి, ఇవాళ మరి వనపర్తి, సో ఇట్లా నియోజకవర్గాల వారీగా కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. సో ఒకసారి ఫిర్యాదు చేసినటువంటి అంశం కూడా మన దగ్గర ఉన్నది, చదివించే ప్రయత్నం చేద్దాం. చిన్నారెడ్డిపై ఫిర్యాదు అనేది తెలుస్తున్నది. తనపై పార్టీ అధిష్టానం పైన కూడా అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కూడా రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ చిన్నారెడ్డిపై వనపర్తి ఎమ్మెల్యే మేఘారెడ్డి సోమవారం క్రమశిక్షణ సంఘం చైర్మన్ ఎంపీ డాక్టర్ మల్లు రవికి ఫిర్యాదు చేశారట. ఇతర పార్టీల నుంచి వచ్చి ఏనాడు కాంగ్రెస్ పార్టీ జెండా పట్టని వాళ్ళను
చేర్చుకొని తమకు వచ్చినటువంటి ఎమ్మెల్యే టికెట్ను క్యాన్సిల్ చేసి కాంగ్రెస్ పార్టీకి ముఖ్య నాయకులు డబ్బులు తీసుకొని టికెట్ ఇచ్చారంటూ కూడా గెలిచిన తర్వాత పార్టీని మాత్రమే కాదు నియోజకవర్గ అభివృద్ధిని దెబ్బతీశారని, వాళ్ళను పార్టీ నుంచి తరిమివేసేందుకు సిద్ధం కావాలని చిన్నారెడ్డి పిలుపునిచ్చినటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యే మేఘారెడ్డి తీవ్రంగా స్పందించారు. మరి గెలవగల స్థితిలో ఉన్నవారికే టికెట్లు ఇచ్చారని, తాను డబ్బులు ఎవరికి ఇచ్చానో చిన్నారెడ్డి స్పష్టం చేయాలంటూ కూడా సవాల్ చేసినట్టుగా మరి తెలుస్తూ ఉన్నది. సో మరి ఇది క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా ఇవ్వడం జరిగింది. పిసిసిసి క్రమశిక్షణ సంఘం చైర్మన్ డాక్టర్ మల్లు రవిని కలిసినటువంటి ఎమ్మెల్యే మేఘారెడ్డి, ఈ చిత్రంలో ఫోటోలో కనిపిస్తుంది మేఘారెడ్డికి సంబంధించి తను మాట్లాడినటువంటి పరిస్థితి. చర్యలు తీసుకోవాలి, ఆయా మండలాల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, ఇతర ముఖ్య నేతలతో కలిసి కల్వకుర్తి ఎమ్మెల్యే క్యాంప్ కార్యక్రమాల్లో కూడా క్రమశిక్షణ సంఘం చైర్మన్ డాక్టర్ మల్లు రవిని కలిసి ఫిర్యాదు చేశారు. నిబంధనలను ఉల్లంఘించి ఆరోపణలు చేస్తున్న చిన్నారెడ్డిపై చర్యలు తీసుకోవాలనేది వినతి పత్రంలో కోరారు. 1-2 రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పిసిసి మహేష్ కుమార్ గౌడ్లకి కూడా మరి ఫిర్యాదు చేస్తాననేది ఎమ్మెల్యే వెల్లడించారు. సో ఈ సందర్భంగా డాక్టర్ మల్లు రవి మాట్లాడుతూ ఈ అంశంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతామంటూ కూడా ఎమ్మెల్యేకి హామీ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఓవరాల్గా అంటే ఈ వనపర్తిలో కూడా వర్గపోరు స్టార్ట్ అయిపోయింది. మేఘారెడ్డి వర్సెస్ చిన్నారెడ్డి, వీరిద్దరి మధ్య కూడా వర్గపోరు నడుస్తూ ఉంది. ఇక్కడ చిన్నారెడ్డి ఏమంటా ఉన్నాడంటే ఇవాళ నియోజకవర్గ అభివృద్ధి, దాంతోపాటు సొంత క్యాడర్ని పట్టించుకోవట్లేడు. తను గతంలో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ 2 క్యాడర్లు అనేది చెల్లాచెదురైపోయినాయి. సో నియోజకవర్గ అభివృద్ధి పట్టించుకోవట్లేదు. పార్టీ సంస్థాగత నిర్మాణం పైన కూడా నియోజకవర్గ స్థాయిలో కూడా ఎక్కడ కూడా మరి మాట్లాడడం లేదు. అభివృద్ధి విధంగా కూడా ఎక్కడ కూడా ముందుకు వెళ్ళట్లేదు అనే దాని మీద కూడా చిన్నారెడ్డి డైరెక్ట్గా ఆరోపించాడు. డబ్బులు తీసుకొని కాంగ్రెస్ పార్టీకి కొంతమంది ఆ నేతలకు డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకున్నాడు అనే దాని మీద కూడా బహిరంగంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది చిన్నారెడ్డికి సంబంధించి. సో దానికి మరి మేఘారెడ్డి వనపర్తి ఎమ్మెల్యే ఏం చేశాడనంటే క్రమశిక్షణ కమిటీకి సంబంధించినటువంటి పై ఆఫీసర్స్ వాళ్ళందరికీ కూడా కంప్లైంట్ చేసిండు. మల్లు రవికి సంబంధించి కూడా తన సభ్యులుగా ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి క్రమశిక్షణ కమిటీకి సంబంధించి కూడా. సో కంప్లైంట్ చేసిండు. ఆ కంప్లైంట్లో కూడా ఈయన ఎవరికీ డబ్బులు ఇవ్వలేదు, మేఘారెడ్డి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. సో తన మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి, నన్ను పార్టీ నుంచి బయటికి పోవాలని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తూ ఉన్న నియోజకవర్గంలో ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల విషయంలో ముందుకు తీసుకుపోతూ ఉన్న ప్రజలందరినీ కూడా సమన్వయం చేస్తూ ఉన్న కాంగ్రెస్ పార్టీ కోసమే పనిచేస్తున్నటువంటి నన్ను ఈ విధంగా బురద జల్లుతూ, నన్ను వేరే పార్టీకి అండగడుతూ, నా క్యాడర్ని మరి ఈ విధంగా విమర్శించడం అనేది సరికాదు, దీని మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా మల్లు రవికి ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వినతి పత్రం, కంప్లైంట్ కాపీ కూడా త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, అదేవిధంగా మీనాక్షి నటరాజన్కి, మహేష్ కుమార్ గౌడ్కి కూడా ఈ కంప్లైంట్లు అనేది ఇస్తాను అంటూ కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఇది ఓవరాల్గా కాంగ్రెస్ పార్టీ అంటేనే ఒక సముద్రంలో చూస్తూ ఉంటాం. అట్లాంటి పార్టీని మరి ఒక నాయకులందరినీ కూడా ఒకే దాటి మీద తీసుకొచ్చి నాయకులలో సమన్వయం ఏర్పాటు చేసి ఒక సఖ్యతగా పార్టీని ముందుకు నడిపించాలనే సర్వ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా అది వర్కౌట్ అవ్వట్లేదు. ఒక నియోజకవర్గం పోతే ఇంకో నియోజకవర్గం పోతే ఇంకో నియోజకవర్గంలో ఇదే వర్గపోరు నడుస్తుంది. రాజగోపాల్ రెడ్డి వ్యవహారం చూసినాం, అంతకుముందు మందుల సామేల్ వ్యవహారం చూసినాం, దానికి ముందు యశస్వి రెడ్డి వ్యవహారం చూస్తున్నాం, ఇప్పుడు ఈ చిన్నారెడ్డి మేఘారెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం చూస్తున్నాం. సో ఇట్లనే వర్గపోరు నడుస్తూ ఉన్నాయి. లోకల్లో ఉన్నటువంటి నాయకులకి మరి ఎమ్మెల్యేకి సంబంధించి కూడా సఖ్యత లేదనేది ఒకటి వినిపిస్తూ ఉన్నది. కావాల్సుకొని అంటే వారికి పదవులు రాలేదనే విమర్శతో లోకల్లో ఉన్నటువంటి పదవి వచ్చినటువంటి ఎమ్మెల్యే ఉన్నటువంటి వారిపైన కూడా ఈ విధంగా నాయకులు విమర్శిస్తూ ఉన్నారనేది ఆ ఎమ్మెల్యేలు ఫిర్యాదులు చేసుకుంటున్నటువంటి పరిస్థితులు కల్పిస్తూ ఉన్నాయి. మరి చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి. మరి మీనాక్షి నటరాజన్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరి ఏఐసిసి నేతలు చెప్తా ఉన్నా కూడా నాయకుల తీరు మారట్లేదు. ఇదే రొటీన్గా ముందుకు వెళ్తూ ఉన్నది. దీనికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, వారికి మంచి ఆసరగా ఉంటుంది. ఎందుకంటే విమర్శించవచ్చు, సొంత పార్టీలోనే ఒక సఖ్యత లేదు, నాయకులంతా కూడా ఇంకా ప్రజలకు ఏం చేస్తారు అన్నదాన్ని కూడా ఒక బ్యాడ్ ఇంటెన్షన్ వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి దీని మీద చర్యలు తీసుకుంటారంటూ కూడా ఒక వార్త వినిపిస్తూ ఉంది. మరి మీరు ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు అందరూ కూడా ఏమనుకుంటారు? కాంగ్రెస్ పార్టీకి సంబంధించి వర్గపోరు రోజు రోజుకి కూడా తారాస్థాయికి చేరుతూ ఉన్నది. మరి ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయం ఏంటి, మీరు ఏమనుకుంటున్నారు అనేది కమెంట్ రూపంలో తెలియజేయండి.